ఈ మొక్కను చూసారా? ఇది మిరియాల మొక్క. మొన్న సమ్మర్లో కేరళ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చింది. అక్కడ తెచ్చేటప్పుడు అక్కడ క్లైమేట్ చల్లగా కూల్గా ఉండడం వల్ల అక్కడ బాగున్నది. అక్కడ జర్నీలో వచ్చేటప్పుడు ఇలా లేత ఆకులు ఉంటుందా, అవన్నీ వాడిపోయినాయి. మళ్ళీ ఈ ప్లాస్టిక్ బకెట్లో పెట్టినప్పుడు ఇవన్నీ వచ్చినాయి ఫ్రెష్గా. చూడండి ఎన్ని వచ్చినాయో, 1 2 3 4 and 5. చూడండి ఎంత బాగా వచ్చిందో. మన క్లైమేట్కి ఇది ఉంటుందో ఉండదో అనుకుంటా డౌట్తోనే తీసుకున్నాను, కానీ ఇది సర్వైవ్ అయింది. చూడండి, తీసుకున్నప్పుడు ఇలాంటివి కాయలు 2 ఉన్నాయి. జర్నీలో ఒకటి ఊడిపోయింది, ఇది ఉంది. ఇవి మాగనీలే అని అలాగే వదిలేసినాను. మాగినాయనుకో రెడ్ కలర్ వస్తాయి, కొద్దిగా లైట్ రెడ్. ఇంకప్పుడు అవి తీసి ఎండబెట్టుకున్నామనుకో చాలు, మనకు మిరియాలు అవుతాయి. కేరళ అంటుంటే నాకు విషయం చెప్పాలనిపిస్తుంది. మేము కేరళ వెళ్ళిన ప్లేస్ అంటే వయనాడు అండ్ కూర్గు, ఇవన్నీ ప్లేస్లన్నీ చూసి వచ్చాము. అక్కడ క్లైమేట్ ఎంత కూల్గా ఉంటుందంటే అక్కడి నుంచి రావద్దే కాలేదు, అంత కూల్ క్లైమేట్. ఆ వాతావరణం కానీ ఏమంటే అక్కడ ఫుడ్ మనం తినాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కానీ ఓకే, బెటర్, తినచ్చు. బిర్యానీ అలా మేమైతే ఎక్కువ బిర్యానీ అవే తిన్నాము. అక్కడ లోకల్ ఫుడ్ అంతా తక్కువ, మనం తినాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కానీ తిన్నాము. ఇప్పుడు వయనాడులో ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి కదా, మేము కూడా అక్కడికి దగ్గరలోనే స్టే చేసింటిమి. ఆ విషయం గుర్తుకొచ్చింటే చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు అక్కడ ప్లేస్ అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. మేము చూసిన ప్లేస్ అంతా ఇప్పుడు కొలాప్స్ అయిపోయి ఉంటుంది కదా, చూడడానికి ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ ఎంత బాగున్నదంటే మేము స్టే చేసిన చుట్టూ వరి పొలాలు, ఒక సైడ్ రివర్ ఉంది, రివర్ సైడే పార్క్ ఉన్నది, అందులో స్విమ్మింగ్ పూల్. ఎంత బాగున్నదంటే ఆ ప్లేస్, అబ్బా, మామిడి చెట్లు, పనస చెట్లు, బాబా. మేమంతా వెళ్ళినదంతా ఎలా వెళ్ళామని, సిటీలో వెళ్ళలేదు, అన్నీ పల్లెల రూటు అండ్ ఫారెస్ట్. సో ఎంత క్లైమేట్ మొత్తం కూలు. నాకైతే చాలా ఫస్ట్ టైం ఇలా ట్రిప్కి వెళ్ళేది, కానీ బాగుంది. ల్యాండ్ స్లైడ్స్ వల్ల చనిపోయిన వారి ఆత్మలకి శాంతి దొరకాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే చనిపోయిన వారి వల్ల వారి పిల్లలు, కొంతమంది పెద్దలు అనాథలు అయి ఉంటారు కదా, వారికి మిగిలిన జీవితంలో ఎవరో ఒకరు తోడు నీడగా ఉండి వారి మిగిలిన జీవితం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను.